వైసీపీ నేతలు తాము చెప్పిందే అందరూ నమ్ముతారని ఎందుకంత గట్టిగా రుద్దుతారో చాలా మందికి అర్థం కాదు. వాళ్ల చరిత్ర గురించి అందరికీ తెలిసినా సరే రుద్దుడుకు మాత్రం వెనుకాడరు. అలాంటి వారిలో భూమన కరుణాకర్ రెడ్డి ఒకరు. తానేదో హిందువునని, శ్రీవారి భక్తుణ్ణని నమ్మించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. కానీ ఆయన గురించి తెలియందెవరికి, తన గురించి తెలియదని ఆయన అనుకుంటున్నారో, 10 సార్లు చెబితే నమ్మేస్తారనుకుంటున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. భూమన దేవుడిపై నమ్మకం లేదు, హిందూ మతంపై అస్సలు నమ్మకం లేదు. ఆయనది రాడికల్ భావజాలం. శ్రీ వెంకటేశ్వరుడికి నల్లరాయి అని ఘోరమైన మాటలు మాట్లాడిన సభలు చాలా ఉన్నాయి. ఆయన పెళ్లి నాస్తికవాదుల సమక్షంలో జరిగింది. ఇదంతా తిరుపతిలో అందరికీ తెలుసు. రాడికలిజం పేరుతో ఆయన చేసిన పనుల సంగతి పక్కన పెడితే ఆయన భావజాలంతో దేవుడు లేడు, హిందుత్వం లేదు, అది అందరికీ తెలిసిన సత్యం. జైల్లో ఉన్నప్పుడో ఇతర సంబంధాల వలనో కానీ వైఎస్ కుటుంబంతో కరుణాకర్ రెడ్డికి బంధుత్వం ఏర్పడిన తర్వాత వైఎస్ ఆయనను ప్రోత్సహించారు. ఆయన భావజాలం తెలిసి కూడా టీటీడీ చైర్మన్ పోస్ట్ ఇచ్చారు. దేవుడిపై ఏమాత్రం నమ్మకం లేని వ్యక్తి టీటీడీ చైర్మన్ గా ఉంటే ఏం చేయగలరో అన్నీ చేశారు. ఆయనకు హిందూ దేవుళ్లపైనే నమ్మకం లేదు, క్రిస్టియానిటీపై నమ్మకం లేదని ఎప్పుడూ చెప్పలేదు. ఆయన హయాంలోనే దేవదేవుడు తిరుమలలో అపచారాలు ప్రారంభమయ్యాయి. తాను దేవుడి భక్తున్నని చెప్పుకోవడం అప్పట్నుంచే ప్రారంభించారు. నామాలు పెట్టుకుని హిందుత్వాన్ని పంగనామాలు పెట్టడం ప్రారంభించారు. ఆయన నిజాయితీపరుడైతే దేవుణ్ణి దోచుకోవాలన్న ఉద్దేశం లేకపోతే ఆయన భావజాలానికి ముసుగు వెయ్యరు. భూమన తన కుమార్తెను క్రిస్టియన్ కుటుంబానికి పంపించారు. క్రిస్టియన్ పద్ధతిలోనే పెళ్లి చేశారు. అప్పటి రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి హిందువుల్ని మభ్యపెట్టడానికి మళ్లీ హిందూ పద్ధతిలో పెళ్లి చేసి అందరినీ పిలిచారు. తాను హిందువునని, తన కుమార్తెను క్రిస్టియన్ ఇంటికి పంపించాలని ఆయన చెప్పుకోవడానికి ఇలా చేశారు. ఎందుకంటే ఆయన అప్పటికీ టీటీడీ చైర్మన్ గా చేశారు. ఈ అంశంపై భూమన ఎంత ఎక్కువ మాట్లాడితే ఆయన గురించి అంత ఎక్కువగా చర్చ జరుగుతుంది. టీడీపీకి కావాల్సింది